నమస్తే అందరికీ. మనం ఎందుకు దేవుని ముందు హారతి ఇస్తామో మరియు హారతి ఇచ్చేటప్పుడు మనం ఎందుకు కుడి నుండి ఎడమ వైపు తిప్పుతామో తెలుసుకుందాం. ఇది ఒక ఆధ్యాత్మిక ఆచారం మాత్రమే కాదు, మన జీవితాన్ని మార్చే శక్తితో కూడిన పవిత్ర పద్ధతి. హారతి ఎందుకు ఇస్తారు? హారతి వెలుగుతో భగవంతుడి రూపాన్ని మనం స్పష్టంగా చూడగలం. హారతి సమయంలో కర్పూరం మరియు నూనె దీపాన్ని వెలిగించడం వల్ల దుష్టశక్తులు తొలగి ఇంట్లో శుభశక్తులు నెలకొంటాయి. హారతి ద్వారా భగవంతుడి కృపకు కృతజ్ఞత తెలియజేస్తాం. కర్పూర హారతి వలన వాతావరణం పవిత్రంగా మారి శుద్ధి సాధ్యమవుతుంది. హారతి అనేది ఒక పవిత్ర ప్రవర్తన, మన ఆత్మిక ప్రయాణాన్ని పెంపొందించడానికి, దేవుని ఆశీర్వాదాలు పొందడానికి మనం చేసే ఆధ్యాత్మిక పూజ. అయితే హారతిని కుడి నుండి ఎడమ వైపు తిప్పడం ఎందుకు ముఖ్యమో తెలుసా? కుడివైపు అనేది ధర్మం, శక్తి, సత్యం, ప్రకాశం వంటి గుణాలను సూచిస్తుంది. ఇది మనల్ని ఒక దివ్యమైన మార్గంలో నడిపించే శక్తిని అందిస్తుంది. ఎడమవైపు అనేది మానవ శక్తిని, విశ్వవ్యాప్తిని, పూర్ణతను సూచిస్తుంది. ఈ ప్రవర్తన ద్వారా మనం అన్ని శక్తులను ఒకే దిశలో ప్రేరేపించాలనే ఉద్దేశం కలిగి ఉంటుంది. హారతి యొక్క వివిధ రకాలు. సాంప్రదాయిక హారతి. ఈ విధానం ప్రతి ఇంట్లో జరుపుకునే సాధారణ హారతి. దీని ద్వారా దైవానికి శక్తిని సమర్పిస్తాము. ఆలయ హారతి. ఆలయాల్లో పెద్దలు చేసే ప్రత్యేక హారతి. ఇది సాధారణ హారతి కన్నా శక్తివంతమైనది. అర్చన హారతి. ప్రత్యేకంగా ప్రతి దివ్య ఆధ్యాత్మికతను పూజించే హారతి, ఉదాహరణకు ఒక దైవానికి సమర్పణ. పారాయణ హారతి. దీన్ని ప్రార్థనతో కూడిన రాత్రి పూజలుగా నిర్వహిస్తారు. ఇది ఒక శక్తివంతమైన పద్ధతిగా చెప్పవచ్చు. హారతి యొక్క లక్ష్యాలు: మన శక్తిని దేవునికి సమర్పించడం, ఆధ్యాత్మిక బలాన్ని పొందడం, మన జీవితాన్ని శాంతిగా మార్చడం, దేవుని దయతో మన పాపాలను తొలగించడం. హారతి మనసు, శరీరం, ఆత్మలతో కలిసి దివ్య శక్తిని విశ్వానికి అందిస్తుంది. ఇది మన జీవితంలో శాంతి, ఆనందం, ధైర్యం మరియు శక్తిని ప్రవహింపజేస్తుంది. హారతి యొక్క ప్రభావం. మనం చేసే ప్రతి హారతి మన ఆధ్యాత్మిక యాత్రలో ముందుకు నడిపించడమే కాక జీవితంలో గొప్ప శక్తిని నింపుతుంది. ప్రతి కార్యంలో సత్తా, ధైర్యం మరియు విజయాన్ని తీసుకురావడమే. హారతిలో శబ్దాల ప్రాముఖ్యత. ఘంటానాదం పాజిటివ్ ఎనర్జీని వ్యాప్తి చేస్తుంది. భజనలు, మంత్రాలు మనసుకు ప్రశాంతత ఇస్తాయి. కర్పూర ధూపం వాసన మన ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. హారతిలో వెలిగించే దీపాల అర్థం. ఒక దీపం ఏకాగ్రత, భక్తిని సూచిస్తుంది. 2 దీపాలు శక్తి, బుద్ధిని సూచిస్తాయి. 3 దీపాలు త్రిగుణాలు, సత్వ, రజస, తమస ను సమతుల్యం చేస్తాయి. 5 దీపాలు పంచభూతాలను శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి అద్భుతమైన విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు హారతి గురించి తెలిసిన విషయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ధన్యవాదాలు.